బీఆర్ఎస్ సర్కార్ కూలిపోగానే చాలా స్కామ్లన్నీ బయటపడుతున్నాయి. గొర్రెల స్కామ్ అంటున్నారు, బర్ల స్కామ్ అంటున్నారు, కాళేశ్వరం కుంభకోణం, ధరణి కుంభకోణం. ఏంటి ఇన్ని కుంభకోణాలు జరిగినాయా బీఆర్ఎస్ సర్కార్లో? అసలు స్కామ్లే లేవు బీఆర్ఎస్లో. తెలియదు చెప్తున్నాను, ఒక్క స్కామ్ లేదయా. నీకు చెప్పేది నేను మినిస్టర్గా ఉన్నా చెప్పింది. ఒక్క స్కామ్ లేదు బీఆర్ఎస్లో. బ్రహ్మాండంగా కేసీఆర్ చేసిన పనులు ప్రపంచంలో ఎవరు చేయలేదు. 28 రాష్ట్రాలు మన దేశంలో ఉంటే భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ సృష్టించింది. నంబర్ 1 రాష్ట్రం. తాగునీరు, సాగునీరు, ఆసర పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, రైతు బంధు, దళిత బంధు ఎక్కడనయా. కేసీఆర్ కిట్టు, పిల్లగాడు పుడితే 13,000, 12,000 ఎక్కడ లేదా. అది ప్రపంచంలో లేదు. అది కేసీఆర్ చేసింది. హరితారం, ఏ చెట్టును చూసినా, ఏ రోడ్డు చూసినా, 36 ఫ్లైఓవర్లు చూసినా కేసీఆర్. కానీ చాలా వార్తలు వచ్చినాయి, ఒక 2 వీలర్ మీద 120 గొర్రెలు తీసుకుపోయినట్టు రాసుకున్నారు. పెద్ద సంస్థలలో కాళేశ్వరం మీద కాగ్ రిపోర్ట్ వచ్చింది, కాళేశ్వరం మీద విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. చంద్రమౌళి గారు ఏదో కారు మీద, స్కూటర్ మీద పోయినాయి, కారు మీద పోయినాయి, గొర్రెలు పోయినాయి. అవన్నీ తప్పుడు లెక్కలు కాదా? ఏదో మూలకు ఎవడో ఒకటి చేస్తే దాన్ని ఆ పెద్ద భూతార్థంలో పెట్టి చూసే అవసరం లేదు. యాదవులు సక్సెస్ అయ్యారా లేదా, ధనికులు అయ్యారా లేదా, దళితులు దళిత బంధు ఒక్కో దానికి 100 మందికి ఇస్తే దళితులు గొప్పలు అయ్యారా లేదా. మంచి పథకం అది. అవన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు అంత గొప్ప పథకం ఎవరు చేయలేరా. కానీ అంతకంటే గొప్ప ఎవరితో సాధ్యం కూడా కాదు. చంద్రబాబు తీసుకొస్తామంటున్నారు వాళ్ళు. చేయమని తీయరాదా. మేము కూడా 5 ఏళ్ళు టైం ఇచ్చినాం కదా వాళ్ళకు. చేయమంటున్నాం, మేము కూడా కాదంటలేం కదా. మాకంటే గొప్ప 6 గ్యారెంటీలు ఇచ్చారు. అవన్నీ 420 ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేయమంటున్నాం. మేము కూడా తప్ప ఏమంటలేం కదా. ఎన్ని ఉన్నాయి హామీలు? 420 దాకా ఉన్నాయి అంట వాళ్ళకి. 420 సరిగ్గా 420 ఉన్నాయా? ఉన్నాయని నేను నిన్న అది చెప్తున్నా నీకు. ఓకే, కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పి ఏం జరగలేదా. ఏదన్నా చూడు, చంద్రమౌళి నాకు చిరాకు వస్తుంది ఆయన. కాళేశ్వరం మీద మీకు వాస్తవం మాట్లాడితే చిరాకు. వాస్తవం కాదు, నాకు ఇంటేజ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు వాస్తవం అంటలేవు. ఒక గొప్ప పని, ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే అది దాన్ని స్కామ్ అంటారు. గొర్రెలది పేదలకు, గొర్రెలను, యాదవులను, అంతా కుర్మ యాదవులను గొప్పలను చేద్దామంటే అది స్కామ్ అంటారు. దళితులను దళిత బంధు ఇస్తా అంటే అలా స్కామ్ అంటారు. అరే ఏ పని చేసినా స్కామ్ అంటారు. ఏమైనా నాకు అర్థం కాదు. కానీ అందరి బాధ, ఎవరు చెయ్యలేంది చేస్తున్నాడా. భారతదేశంలో ఏ సీఎం చేయని పని. హరితారం చూడు నువ్వు, ప్రతి ఊర్లో ఒకటి. చంద్రబాబు విషయం చెప్తాను, ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను. 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్, నర్సరీ, మళ్ళీ ఇంటింటికి నీళ్లు, 24 అవర్స్ కరెంటు, ఇట్లా ప్రతి ఒక్కరు క్రీడా మైదానం చేసిన ఘనత దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ. అవన్నీ కనిపిస్తలేవా చంద్రమౌళి? ఇప్పుడు చూడు, మన తన 46,000 చెరువులు ఉంటే నిండు కుండ లెక్క మే జూన్లో గలగలగలలాడుతుండే. 10-15 కిలోల చేపలు వస్తుంటే ఆ చేపలు ఎక్కడ వాయా, ఆ నీళ్ళు ఎక్కడ వాయా, ఆ చెర్లలు ఎక్కడ వాయా, మాయమైపోయింది చంద్రమౌళి. ఒక్క ఏమన్నా నీళ్ళ సుఖ కనిపిస్తుందా? ఒక్క చెరువులో నీళ్ళున్నాయా? ఎందుకు పోయినాయి? అవన్నీ ఎక్కడ పోయినాయి చెప్పు. కేసీఆర్ పోగానే పోతాయా? ఎందుకు పోయినాయి చెప్పండి. నువ్వే చెప్పు. నాకు తెలియదా, నిన్ను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? నీళ్ళు పోకుండా చేశారంటారా? చెయ్యాలి. సీఎం అన్నప్పుడు చేయాలి. వాళ్ళ పని. నీ డ్యూటీ ఏంది? నువ్వు ఇప్పుడు వీడియో చేస్తలేవు. వాళ్ళ డ్యూటీ ఏంది? అడ్మినిస్ట్రేషన్ చేయాలి, పరిపాలించాలి కదా. తర్వాత ఓటుకు నోటు కేసు వస్తుంది, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. తర్వాత ఆగస్టులో సంక్షోభం వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోద్దని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు. కొంతమంది మీ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. మీకు ఎవరు అట్లా అనిపిస్తుందా? అయితే కేసు అయితే ఉన్నది, ఎట్లా ఏదంటే అట్లా అయితే అయ్యేది. అంటే మీకు ఏమనిపిస్తుంది? మీకు ఇంత అనుభవం అనిపిస్తలేదు. మీకు 72 నెలల వయసు ఉంది, నాకు అవగాహన లేదు దాని మీద. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.